Hey guys, welcome back to my channel. I'm Yamini Polnati. సో తమ్నైల్ చూసే ఉంటారుగా ఐఎమ్ గోయింగ్ టు హంపి. సో ఇది నేను మా అత్తయ్య జస్ట్ ఇద్దరమే గర్ల్స్ ట్రిప్కి వెళ్తున్నాము. సో థర్స్డే అనమాట. అండ్ ప్యాకింగ్ ఇంకా అవుతూ ఉంది బికాజ్ ఐ జస్ట్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్. అండ్ ఏంటో ఆ రోజు చాలా టైరింగ్గా అనిపించింది. ఐ హ్యాడ్ నో మూడ్ టు ప్యాక్. నాకైతే అలా జస్ట్ పడుకోవాలనిపించింది. బట్ ఐ స్టిల్ హ్యాడ్ టు ఫినిష్ ప్యాకింగ్ అండ్ కొన్ని మెయిల్స్కి ఐ జస్ట్ హ్యాడ్ టు రెస్పాండ్. ఈలోపు నేను ఫేస్ ప్యాక్ వేసుకున్నా. దాని తర్వాత ఐ యూజువలీ డోంట్ ప్రిఫర్ బస్ జర్నీస్. నాకు ఐ హేట్ బస్ జర్నీస్. బట్ మాకు ఏదైతే ట్రైన్ ఉందో అది మొత్తానికి డిస్కంటిన్యూ చేసేసారు. సో ఐ హ్యాడ్ నో ఆప్షన్ బట్ టు గో విత్ ద బస్. సో సిన్స్ ఎలాగో హెవీ డిన్నర్ నేను చేయలేనమాట. సో అవకాడో టోస్ట్ చేసుకుని ఇంట్లోనే తినేసి వెళ్ళిపోదామని అయితే ఐఎమ్ మేకింగ్ అన్ అవకాడో టోస్ట్. ఐ థాట్ ఐ విల్ షో యూ ద రెసిపీ యాజ్ వెల్. సో చిన్న టిప్ ఏంటంటే మీరు ఫస్ట్ టైం అవకాడో టోస్ట్ ట్రై చేస్తున్నట్టయితే అవకాడో పచ్చిగా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు దాన్ని అస్సలు వాడకూడదు. విచ్ మీన్స్ దట్ ఇట్ డజంట్ టేస్ట్ గుడ్. అది ఇంకా పచ్చిగానే ఉన్నట్టు. సో కంప్లీట్గా అవుటర్ లేయర్ ఇలా బ్లాక్ అవుతుంది అండ్ బయట మీరు టచ్ చేయగానే కొంచెం ప్రెషర్ పెడితే ఇట్ షుడ్ బి సాఫ్ట్ అనమాట. సో అప్పుడు మీకు అవకాడో రెడీగా ఉన్నట్టు. సో దాన్ని ఇలా జస్ట్ ఫోర్క్తోనే ముషిగా చేసుకుని జస్ట్ అ బిట్ ఆఫ్ సాల్ట్ అండ్ నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తాను. సో దాని తర్వాత దాట్ స్ప్రెడ్ ఈజ్ రెడీ. ఇప్పుడు ఏంటంటే బ్రెడ్ని మీరు గీతో కానీ బటర్తో కానీ ఆయిల్తో కానీ యూ కెన్ టోస్ట్ దెమ్ వెరీ క్రిస్పీ అండ్ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు టోస్ట్ చేసుకుని జస్ట్ అప్లై దట్ స్ప్రెడ్ అండ్ హ్యావ్ ఇట్. చాలా బాగుంటుంది అండ్ ఇట్స్ గుడ్ ఫ్యాట్, చాలా మంచిది కూడా. సో ఫైనల్గా నేనైతే మొత్తానికి ప్యాక్ చేసుకుని రెడీ అయిపోయా. మై హస్బెండ్ ఈస్ కమింగ్ టు డ్రాప్ మీ. సో బస్ వచ్చి అరౌండ్ 8కి ఉండింది మాకు దగ్గరలో, మియాపూర్ దగ్గర. అండ్ టికెట్ కూడా ఆన్లైన్లోనే చేసుకున్నాము. మాకు వన్ సైడ్ 1500 పట్టింది, విచ్ వాజ్ అ ఫేర్ డీల్ బికాజ్ ఇట్ వాజ్ ఏసీ స్లీపర్ అనమాట. చాలా కన్వీనియంట్గా ఉండింది. అండ్ మమ్మల్ని మార్నింగ్ యాక్చువల్లీ 10 మినిట్స్ కంటే ముందే దింపేశాడు. సో ద బేసిక్ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ వాస్ క్వైట్ డీసెంట్. అండ్ మా అత్తయ్య ఫస్ట్ టైం జర్నీ అనమాట స్లీపర్లో. సో షీ రియల్లీ ఎంజాయ్డ్ అండ్ షీ ఫెల్ కంఫర్టబుల్. మార్నింగ్ 7 కల్లా వీ వర్ ఇన్ హోస్పేట్. అసలు ఎంత మంచి విలేజ్ వైబ్స్ వచ్చాయి. అండ్ దిస్ ఈజ్ ద ఎయిర్బిఎన్బి దట్ వీ బుక్డ్. మీకు ఒక రూమ్ టూర్ కూడా ఇస్తా. సో ఇది టెర్రస్ పైన అనమాట. సో ఎంటర్ అవగానే ఇలా ఆపోజిట్లో 2 రూమ్స్ ఉంటాయి. యాక్చువల్లీ మా చెక్ ఇన్ 12కి, బట్ మేము 7 కల్లా రీచ్ అయిపోయాము. బట్ లక్కీగా ఆమె ఒక స్పేర్ రూమ్ ఉంది, మీరు ఫ్రెష్ అవ్వాలంటే యూజ్ చేసుకోవచ్చు అని అనింది. సో తొందరగా ఇద్దరం ఫ్రెష్ అయిపోయి సో ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఆటో డ్రైవర్ కూడా మాట్లాడుకున్నాము, విచ్ వాజ్ రికమెండెడ్ బై ద హోమ్ స్టే గర్ల్ ఇట్ సెల్ఫ్. మాకు 3 డేస్కి 4000 కోట్ చేశాడు. సో అన్ని పాపులర్ ప్లేసెస్కి ఎక్స్ప్లోర్ చేస్తారు. సో ఫుల్ డే మాతోనే ఉంటారన్నారు. సో ఇట్ వాజ్ అ ఫేర్ డీల్. సో మేము స్టార్ట్ అయిపోయి ఫస్ట్ అయితే విరూపాక్ష టెంపుల్ అనేది ఒక శివుడు గుడి అనమాట, చాలా ఫేమస్. సో అక్కడ మేము గైడ్ మాట్లాడుకున్నాము. చాలా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ గైడ్ మాట్లాడుకోండి. ఎందుకంటే మనం ర్యాండమ్గా చూస్తాం కానీ మనకు అంత డీటెయిల్స్ ఏం తెలియవు. సో ఈచ్ పెయింటింగ్కి దానికి ఈచ్ కార్వింగ్కి దానికి ఉన్న హిస్టరీ కానీ మీనింగ్ కానీ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ దాట్. దాని తర్వాత మాకు పిచ్చి లేస్తుండే ఎండకి, ఏం చేయాలో తెలియక ఇంకా లంచ్కి వెళ్దామని చెప్పి బయటకు వచ్చి చిన్నదేదో షాపింగ్ ఉంటే అలా కొన్ని ఎక్స్ప్లోర్ చేసాము. సో హంపీలో చాలా ఫేమస్ రెస్టారెంట్ ఒకటి ఉంది, మ్యాంగో ట్రీ అని. సో లంచ్కి అయితే మేము అక్కడికి వెళ్ళాము. ఆల్మోస్ట్ 12కి వెళ్ళిపోయాము, చాలా ఎర్లీగా. అండ్ మాకు ఆకలి కూడా అంత లేకుండే. సో మేము కాసేపు రిలాక్స్ అయ్యాక ఆర్డర్ చేస్తామని చెప్పాము. సో దేవర్ ఓకే విత్ ఇట్. సో హంపీలో ఎక్కడ ఆల్మోస్ట్ ఏ కెఫెస్కి వెళ్ళినా సరే మీకు ఇలాంటి కూర్చుని రిలాక్స్ అవ్వడానికి ఇలా సీటింగ్ ఉంటుంది. సో దట్స్ వెరీ కన్వీనియంట్. సో కాసేపు రిలాక్స్ అయిన తర్వాత లంచ్ ఆర్డర్ చేసుకున్నాము. వి ఫినిష్డ్ ఇట్. అండ్ మాకు ఆ రోజు చాలా టైరింగ్గా అనిపించింది. బస్ జర్నీలో అస్సలు నిద్ర పట్టలేదు ఇద్దరికి. అండ్ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మేము అనుకున్నాం ఇంకా రూమ్కి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకుందాం ఈ రోజుకి, రేపటి నుండి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. హే గాయ్స్, సో వచ్చి నేనైతే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ మంచిగా పడుకున్నా. దాని తర్వాత లేచాక ఆకలేస్తే రూమ్లో ది ప్రొవైడెడ్ సమ్ చిప్స్. అండ్ ఎయిర్బిఎన్బిలో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే
కిచెన్ యాక్సెస్ ఉంటుంది. సో మేము వెళ్ళి అత్తయ్య నేను వెళ్ళి కొన్ని పాలు అండ్ కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాము. సో వీ హ్యాడ్ సమ్ చాయ్ ఈవినింగ్ అలా పైన టెర్రస్ పైన కూర్చుని ఇట్ వాజ్ సచ్ అ నైస్ వైబ్. హే గైస్, ఇట్స్ డే 2. సో మాకు ముందు రోజు ఆటో డ్రైవర్ ఇచ్చిన అడ్వైస్ ఏంటంటే డే ఎర్లీగా స్టార్ట్ చేద్దాము, సో దాట్ ఎండలో మీరు ఎక్కడో ఒక చోట కూర్చోవచ్చు, మీకు కూడా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది అని. సో ఆ రోజు మేము చాలా ఎర్లీగా లేచాము. ఆల్మోస్ట్ ఐ థింక్ 6:30-7 కల్లా వర్ రెడీ. అండ్ మొత్తం కావాల్సినవన్నీ ప్యాక్ చేసేసుకున్నాము, ఎందుకంటే డే మొత్తం మేము బయటే ఉంటాం కాబట్టి. ఫస్ట్ స్టాప్ వచ్చి అంజనాద్రి హిల్. హనుమంతుడు ఇక్కడ పుట్టాడు అని చెప్పి చెప్తారు. కాకపోతే అది మీరు చూడాలంటే ఆల్మోస్ట్ 600 స్టెప్స్ మీరు పైకి ఎక్కాలి. సో అత్తయ్య అసలు ఎక్కలేరు. సో అత్తయ్యని కిందే ఒక చోట ఒక షాప్లో ఒక టిఫిన్ స్టాల్లో కూర్చోబెట్టి నేను ఒకదాన్ని అయితే పైకి వచ్చాను. వన్ థింగ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ దారిలో చాలా కోతులు ఉంటాయి. సో మీరు ఏం క్యారీ చేయకుండా వెళ్ళడమే బెటర్. దాని తర్వాత పైకి వరకు నేను చాలా ఈజీగానే వెళ్ళిపోయా. కాకపోతే పైకి వెళ్ళాక దర్శనానికి చాలా పెద్ద క్యూ ఉంటుంది. సో ఐ థింక్ నాకు పైనే మోర్ దాన్ 30 మినిట్స్ పట్టింది. సో ఐ హ్యాడ్ టు వెయిట్ ఇన్ ద లైన్. బట్ చాలా వ్యూస్ అండ్ ఆల్ చాలా మంచిగా అనిపించింది. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత మమ్మల్ని ఆటో డ్రైవర్ చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయించాడు. మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ టెంపుల్స్ అండ్ చాలా ఎండగా ఉండడం వల్ల ఐ కుడెంట్ హ్యావ్ ద ఎనర్జీ టు రికార్డ్ ఎనీథింగ్. సో దాని తర్వాత మేము అన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత లంచ్ టైంకి వి వెంట్ టు అ ప్లేస్ కాల్డ్ మహీస్ కెఫే. ఇది ఎంత బ్యూటిఫుల్ కెఫే అంటే ఇట్ హ్యాస్ సచ్ అ హిప్పీ కల్చర్. సో వ్యూస్ కూడా చాలా బాగుంటాయి అక్కడ నుండి, బికాస్ దేర్ ఇస్ అ లేక్. ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ దిస్. ఆల్మోస్ట్ 4 వరకు అయితే మేము అక్కడ రిలాక్స్ అయ్యాము. దాని తర్వాత ఈవినింగ్ ఏమైనా షాపింగ్ చేద్దామని హిప్పీ మార్కెట్కి వెళ్ళాము. చాలా బట్టలు అండ్ యాక్సెసరీస్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోవెనీర్స్ అయితే దొరుకుతాయి. బట్ అగైన్ బాగానే ఎక్స్పెన్సివ్ అనిపించాయి, బికాస్ హంపీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ అనమాట. సో నాకు తెలిసి దానివల్ల చాలా ఎక్కువ రేట్లే చెప్తున్నారు. సో జస్ట్ అలా చూసి ఎక్స్ప్లోర్ చేసి మేము రూమ్కి అయితే వచ్చేసాము. హే గైస్, ఇట్స్ డే 3, ఆల్సో ద లాస్ట్ డే. అందుకే మేము మొత్తం ప్యాక్ చేసేసుకున్నాము. టైం అరౌండ్ 12 అవుతుంది. సో మాకు ఎలాగో మా బస్ 8 వరకు ఉంది అండ్ మేము ఆ రోజు జస్ట్ 2 to 3 ప్లేసెస్ కవర్ చేయాల్సినవి ఉన్నాయి. సో మార్నింగ్ లేట్గా లేచి అండ్ మేము వి టుక్ అవర్ ఓన్ టైమ్ టు గెట్ రెడీ. అండ్ ఆ రోజు బుకింగ్స్ ఏం లేవట. సో హోస్ట్ అయితే చాలా స్వీట్గా మీ లగేజ్ అక్కడే ఉంచేసుకోవచ్చు, మీరు ఈవినింగ్ బస్ ఎక్కే ముందు కూడా యూ కెన్ ఫ్రెషన్ అప్ అని చెప్పి చాలా షీ ఆఫర్డ్ టు అస్ టు స్టే. సో ఇఫ్ యూ రిమెంబర్ దిస్ డ్రెస్, నా నుమాయిష్ వ్లాగ్ చూసింటే మీకు తెలుస్తుంది. ఐ గాట్ ఇట్ ఫ్రమ్ నుమాయిష్. కాకపోతే ఏ డ్రెస్ వేసుకున్నా హంపీలో తిరగాలి ఆ స్టోన్స్ మీద అంటే యూ హ్యావ్ టు వేర్ షూస్. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయాము. వర్ వెయిటింగ్ ఫర్ ద ఆటో డ్రైవర్. సో అక్కడ నుంచి ఫస్ట్ లంచ్కి వెళ్ళి కొంచెం చల్లబడిన తర్వాత ఇంకా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాము. హంపీ సో సో హాట్. మీరు ప్లాన్ చేస్తే జాన్ ఆర్ ఫెబ్ లోపే ప్లాన్ చేయండి, బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ హాట్. లంచ్కి మేము టామరిన్ ట్రీ రెస్టారెంట్కి వెళ్ళాము.
సో లంచ్ తర్వాత ఎక్స్ప్లోర్ చేయడానికి స్టోన్ చారియట్ విచ్ ఈస్ ద ఫేమస్ ఐకానిక్ ప్లేస్ ఇన్ హంపి దానికి వచ్చాము. లక్కీగా అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. సో మీరు మొత్తం నడవక్కర్లే, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు లాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో అది మాట్లాడుకుని డైరెక్ట్గా వాళ్ళు అక్కడే టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు అండ్ రిటర్న్ పికప్ కూడా చేసుకుంటారు. సో ఇట్స్ వెరీ కన్వీనియంట్. సో అది అయ్యాక మేము ఫస్ట్ స్టాప్ వచ్చి ఒక టెంపుల్. సో వీ మేడ్ షూర్ దాట్ మేము పక్కా గైడ్ మాట్లాడుకుందాం ఎక్కడికి వెళ్ళినా అని చెప్పి, ఎందుకంటే దేవర్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఇన్ వెరీ వెరీ డీటెయిల్డ్ వే. సో కొన్ని వింటుంటే అసలు ఎంత అమ్యూజింగ్ అనిపిస్తుందో. హంపీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ హిస్టరీ. సో ఈ స్పాట్స్ చూస్తే నేను చాలా మూవీస్లో ఈ స్పాట్స్ చూసాను. సంథింగ్ ఐ కెన్ రిమెంబర్ ఈజ్ చందమామ మూవీలో. అలా చాలా స్పాట్స్ కనిపిస్తాయి మీకు. అండ్ హంపి ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఫస్ట్గా చాలా ఎనర్జీ అండ్ ఓపిక కావాలి, అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్లీ హిస్టరీ అండ్ ఆర్కిటెక్చర్ మీద. It's 5 p.m. almost, and we have a bus at 8 p.m. We are still just exploring around. We're so tired. నిన్న అయితే ఎంత ఎక్స్ప్లోర్ చేసామంటే నాకు కాప్స్ ఫుల్ పెయిన్ వస్తుంది అసలు. బట్ మై అత్తయ్య is still doing fine. I really have to appreciate her will ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 2 places ఉన్నాయి. వీ వాంట్ టు కవర్ దాట్ అండ్ హెడ్ బ్యాక్ టు రూమ్. యాక్చువల్లీ ఆల్రెడీ చెక్అవుట్ చేసాము, బట్ ద హోస్ట్ వాజ్ కైండ్ ఎనఫ్. ఆమెకి ఏం బుకింగ్స్ లేవు ఈ రోజుకి. సో షీ సెడ్ మీరు ఈవినింగ్ కావాలనుకుంటే ఒక 1 hour అలా వచ్చి రిలాక్స్ అవ్వచ్చు అని. సో లగేజ్ అక్కడే ఉంది. సో వీల్ హెడ్ బ్యాక్ వెళ్ళి లగేజ్ తీసుకుని ఒక 1 hour అలా కొంచెం రిలాక్స్ అయ్యి విల్ హెడ్ టు ద బస్ స్టాప్. So yeah, the trip is almost over. So that's it. Auto driver అయితే మమ్మల్ని చక్కగా బస్ ఎక్కించేశాడు, and by morning we were in Hyderabad. Hampi trip was such a beautiful trip with my attaya. For more videos, don't forget to subscribe.